హాయ్, హలో, నమస్తే. నేను మీ గణేష్. అఖిల. ఓపిక లేకపోయినా ఈ అలసిన బ్రతుకుల కోసం, అలసిన బ్రతుకులు రెండో ఎపిసోడ్ని దింపడానికి నేను మా ఓడు సిద్ధమయ్యాం. రే, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? చాలా రోజులు అయింది కదా. చాలా అంటే చాలా రోజులైంది. బాగా అలిసిపోయాం కూడా. అలిసిపోవడం ఏంట్రా? ఈ అమ్మాయి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లా. అలిసిపోతూనే ఉన్నాను రా నేను రోజు. ఏ రోజు అలసిపోలేదు చెప్పు. నీకేరా ఫుల్ ఎంజాయ్ అరే చేస్తున్నావు, సినిమాల అరే మీద ఒకటి సినిమాలు చూస్తున్నావు. లేదు లేదు, సినిమాలు చూడడం అనేది ఇంకా అదొక నార్మల్ థింగ్ అయిపోయిందిరా. ఒక విషయం చెప్తా, చెప్పు. ఈ వీడియోని షార్ట్ అండ్ స్వీట్ గా చేద్దాం రా. అంటే లాస్ట్ వీడియోలో కొంచెం బాగా ఓవర్ గా మాట్లాడామనే ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే అఫ్ కోర్స్ స్క్రిప్టెడ్ కాదు అని తెలుసు, బట్ యా, చూద్దాం. యూకే ఎలా ఉంది? యూకేలో జనాలు ఎలా ఉన్నారు? యూకేలో జనాలు అలా ఉంటారు, జనాల్లోనే ఉంటారు. జనాలనే ఉంటారు. నువ్వు లైన్ వేసే వాళ్ళు ఎలా ఉన్నారు, నీ వెనకాల తిరిగే వాళ్ళు ఎలా ఉన్నారని నేను అడిగేది. ఒక్కటి అడుక్కో, అడిగినా చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. సరే, మెయింటైన్ చేయాలగా. మ్మ్హ్మ్. నీకేంటి బాబు, హైదరాబాద్లో ఫుల్ కుమ్ముతున్నావు. నేనా? నువ్వేగా, లేకపోతే అలాగే పక్కింటోడా? బేసిక్గా ప్రతి ఒడు ఏమనుకుంటాడంటే మనం ఏదో ఇక్కడ పొడి చేస్తున్నాం, పీకేస్తున్నాం, సెట్ చేస్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అంత సీన్ లేదు. ఇక్కడ తెలుసుగా నీకు నేనేంటో. తెలుసు. బిగ్ బాస్ రివ్యూలు చెప్పుకుంటూ ఉండు. స్టార్ట్ చేశారా కొత్తగా? మ్మ్. ఎలా ఉంది వీడియో? నాగార్జున గారు, మీని తొక్కేయండి సార్. నాగార్జున గారు ఎందుకు వచ్చారు మధ్యలో? బిగ్ బాస్ కి ఆయన హోస్ట్. సో అందు గురించే వారం మొత్తం జరిగిన ఎపిసోడ్స్ గురించి నేను రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. తప్పేంటి? ఏ ఆ మాత్రం మాకు ఆ స్వేచ్ఛ లేదా? ఒక రైమింగ్ తో ఒక డైలాగ్ వదులుదాం అనుకుంటా. వదులు, అది రైమింగా కాదా అని నేను చెప్తా. బిగ్ బాస్ కి నాగార్జున హోస్ట్. ఆహా బిగ్ బాస్ కి నాగార్జున హోస్ట్. ఆహా. నువ్వు దాని రివ్యూలు చెప్పుకుంటే నీకు అవుతావు రోస్ట్. రోస్ట్ అనే దానికి భయపడుతూ కూర్చుంటే అవ్వము ఫేమస్. వద్దు, ట్రై చేయకు. అస్సలు అస్సలు అంటే స్పాంటేనియస్ గా వచ్చేస్తుంది అనుకున్నా, బై మిస్టేక్ లో అది రోస్ట్ కాకుండా అది నిజంగా నన్ను నేనే రోస్ట్ చేసుకున్నట్టు అయింది. అదే. ఓకే ఓకే, బిగ్ బాస్ టాపిక్ ఎందుకు, రివ్యూ లేదు. బిగ్ బాస్ టాపిక్ ఎందుకు మనకి? సరే, బిగ్ బాస్ గురించి మాట్లాడదామా చెప్పు, ఎపిసోడ్స్ గురించి స్టార్ట్ చేద్దామా చెప్పు. మరి ఆ కంటెస్టెంట్స్ ఎవరున్నారో మనకు తెలియదు. మరి ఎందుకు మనకి మన పాయింట్ ఏంటి, మనం స్టార్ట్ చేసిన పర్పస్ ఏంటి, దాంట్లోకి వెళ్ళాలి కదా. ఎదవ డిస్కషన్ ఎందుకు? ఆల్రెడీ ఎంతసేపు అయి ఉంటుందో ఈ డిస్కషన్ లోనే సగం గోడ వెళ్ళిపోతుంది. అదేలే, చెప్పి ఇంకా స్టార్ట్ చేయి, మెయిన్ పాయింట్ రా. ఏ మెయిన్ పాయింట్? లాస్ట్ టైం మహేష్ బాబు దగ్గర ఆపాం, మొదలెట్టాలి కదా మరి. ఆ టాపిక్ కంప్లీట్ చేయాల్సిందే, తప్పదు. అది కంప్లీట్ చేయకపోతే లేదు లేదు లేదు, 2 నిమిషాల్లో కట్టే కొట్టే తిట్టే అన్నట్టుగా ముగించేద్దాం. కట్టే కొట్టే ఎలాగే తిట్టే కాదు. కొన్ని సార్లు మాట తిరగబడచ్చు, పదాలు దొల్లచ్చు, మనం సర్దుకుంటూ పోవాలంతే, అంతేకాని క్వశ్చన్ చేయకూడదు. ఇలాంటివి ఉన్నప్పుడే జేబులో చేతులు పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నానో తెలియట్లేదు అనిపించింది. ఇప్పుడు జేబులో చేతులు పెట్టి నిలిపావు అనుకో, వీడియో రికార్డింగ్ అవ్వదు. సో అలాంటి ప్రయోగాలు చేయకు. అది నీకేగా. అరే వద్దురా ప్లీజ్, మన బాబు గురించి మాట్లాడదాం. మాట్లాడే ముందు జై బాబు. జై జై బాబు. లెట్స్ స్టార్ట్. అంతే. ఏం మరి బాబు పరిస్థితి ఏంటి? 2027 వరకు బాబు బాబే. నాకు మొన్నే తెలిసిన ఒక విషయం ఉందిరా, చెప్పమంటావా? చెప్పు. మన బాబు సినిమా 2 పార్ట్లు అంట. నాకు తెలిసినంత వరకు అయితే ఒకటే. లేదు లేదు, 2 పార్ట్స్ అని టాక్. ఇట్స్ వెరీ. అండ్ ఇంకో విషయం కూడా తెలుసుగా, 120 కంట్రీస్ ఇప్పటిదాకా ఇంగ్లీష్ మూవీ కూడా రిలీజ్ అవ్వలేదంట అంత దారుణంగా. 120 కంట్రీస్ ఓకే, కానీ రాజమౌళి వచ్చి చెప్పాడండి నీకు 2 పాటలు తెస్తున్నాడని. లేదు, అనౌన్స్మెంట్ అవుతుంది. నీకు నవంబర్ స్టార్ట్ అవని ర్యాంప్ 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 వేస్తారు ఒక్కొక్కళ్ళు అప్డేట్లతో. వచ్చేవి అప్డేట్లు కాదు, ఒకటే వచ్చేది, ఒకటే వస్తుంది అప్డేట్.
అదేరా ఆ ఒక్క అప్డేట్ నే మన వాళ్ళు సంవత్సరాలు పండగగా జరుపుకుంటారు. అది మా వాళ్ళ ఆనందం. ఒక్క అప్డేట్ తర్వాత మళ్ళీ 2, 3 సంవత్సరాల వరకు ఏం రే కనబడడం ఉండదు. ఒక్క అప్డేట్ లోనే 100 సినిమాల్ని చూసినంత ఆనందం వస్తుంది మా వాళ్ళకి. తర్వాత మనం నీకు తెలియదురా అది. నీకు తెలియదు అది. ఆ ఫీల్ ఉండేది వేరు. మాలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి మాత్రమే అర్థం అవుద్ది. అవునవును. దాని తర్వాత మనం అనుకోరు డెలివర్ ద సెంట్ ఆఫ్ మై సక్సెస్ అని. రాజమౌళి గారి గురించి మాట్లాడదాం మనం. ఆయన గురించి మనం యాడ్ల గురించి వెళ్ళొద్దు. మాట్లాడుకోవడం లేవు. ఒకటే మాట, తొక్కేస్తా. ఒకటే బాట. ఏం చెప్తున్నానంటే ఆయన తీసే సినిమాకి ఆయన క్లారిటీ ఉంది, కంటెంట్ మీద నమ్మకం ఉంది. వీళ్ళిద్దరిని నమ్ముకున్నందుకు నేను హ్యాపీగా ఉంటాను అని నమ్ముతున్నాను. అంతకుమించి నేను ఇంకేం చెప్పదలుచుకోవాలి సినిమా గురించి. ఒక్కటే వర్డ్ లో చెప్పాలి అని అంటే జై బాబు, అంతే. ఇంకంతమించి నేను ఇంకేం మాట్లాడదలుచుకోవాలా, అంతే. నువ్వేమైనా మాట్లాడాలంటే వెంట. మూవీకి ఎట్టి పరిస్థితుల్లో అసలు చూసుకోవాల్సిన అవసరమే లేదు. చూడకపోతే కలెక్షన్లు రావురా, చూసుకోకపోతే ఎలా? ఇయే వద్దనేది. అంటే చూసుకోక్కర్లేదు అని చెప్పింది నువ్వే కదరా. నువ్వు చూడకు, నేను చూస్తాను. సరే సరేలే. 2 years ఆగు, బాబు రేంజ్ ఏంటో చూపిస్తా. వర్క్ ప్లాన్ చేద్దాం. నిద్రపోతే నన్ను ఎదుగుతారు ఆఫీస్ లో. అంత సీన్ లేదు. వర్క్ ఈస్ డివైన్. వర్క్ ఈస్ డివైన్. ఎంత చేస్తే అంత బలం అన్నమాట. కాదురా, అరే నాకు ఒకటి అనిపిస్తుంది. ఏంటో చెప్పమంటావా? జనరల్ గా మనం అనుకునే పాయింట్ ఒక సినిమా మీద మాట్లాడుకుందాం అని అనుకుంటున్నాం కదా. అలా కాకుండా ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం రా. నాట్ ఓన్లీ మూవీ, ఎయిదర్ మన పర్సనల్ లైఫ్స్ అవ్వచ్చు, అండ్ పాలిటిక్స్ అవ్వచ్చు, అండ్ రియల్ ఇన్సిడెంట్స్ అవ్వచ్చు. ఒక రకంగా చెప్పాలి అని అంటే నాట్ ఓన్లీ మూవీ, ప్రతి ఒక్క సిచ్యువేషన్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి అనేది ఒక పాయింట్. ఏమంటావు? మాట చెప్తున్నావు, మన బతుకులు అలసిపోయేంత వరకు మాట్లాడుతూనే ఉందాం అంటావు. ఎలాగే అలసిపోయాం కాబట్టి అలసిపోతూనే ఉందాం అంటాను నేను. అది ఎలాగా అలసట తీరేది కాదు, అది వస్తూనే ఉంటది, మనం చేస్తూనే ఉందాం అంటాను. ఓపిక లేదురా, వదిలేద్దాం ఇంకా వీడియోని ఎక్కడతో. వదిలేద్దాంరా, నా వల్ల కాదు. నిన్ను వదిలేస్తారా? జనాలు నన్ను వదలకూడదు కాబట్టి ఇక్కడతో వీడియో వదిలేద్దాం. సో ప్లీజ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటను కొట్టేయండి. వచ్చే వారం ఇంకో ఎపిసోడ్తో మీ అందరినీ అలరించే విధంగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను గణేష్ అఖిల్. బై.